వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలకు ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయమా? అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించినందుకు ధన్యవాదాలు. విలేకరి ముసుగులో నహీం పాషా కొంటూ రాజేందర్ వసూల్ రాజాగా మారారు. రోడ్డు ప్రమాద బాధితురాలి పట్ల మంత్రి సుభాష్ ఆపద్ బాంధవుడైన వేళ ఎవరో తెలియదు, ఎక్కడి వారో తెలియదు, అయినా సరే ఆపద వస్తే ఆపద్ బాంధవుడిలా ఆదుకునే మహామనిషి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తన నియోజకవర్గం కాకపోయినా ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ధైర్యం చెప్పి వారి బాధను తొలగిస్తున్నారు. మంత్రి సుభాష్ రోడ్డు మీద ప్రమాదం జరుగుతుంటే అనేక మంది నాకెందుకులే అని చూస్తూ వెళ్లిపోతారు. కానీ మంత్రి సుభాష్ అలా కాదు. సోమవారం ఉదయం మంత్రి సుభాష్ రామచంద్రపురం నుండి బయలుదేరి అమరావతి అసెంబ్లీకి వెళ్తుండగా మండపేట నియోజకవర్గం గుమ్మలేరు వద్ద జరిగిన యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలైన మహిళను చూసి మనసు చెలించి తన కాన్వాయ్ని ఆపి వివరాలు తెలుసుకుని ఆమెను దగ్గరలోని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడి ఆమెకు సత్వరమే మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. బాధితురాలు కోరుకున్న తర్వాతే అక్కడి నుంచి అమరావతి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆమె బంధువులు మంత్రి సుభాష్ దేవునిలా వచ్చి ఆపదలు ఆదుకున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. వాసంశెట్టి సుభాష్ మంత్రిత్వ పీఠంపై ఉన్నప్పటికీ ఆయనలోని మానవత్వపు వాసనలు చెక్కు చెదరలేదని, ఇలాంటి మంత్రి మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండటం ప్రజల అదృష్టమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు, అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆలియాస్ రవణ 9వ వర్ధంతి బహిరంగ సభను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు పునాది వేసి ఎన్నో సమస్యలకు ప్రతిఘటన ఉద్యమాలు చేసి పేద ప్రజలకు అండగా ఉండి అన్నా అంటే నేనున్నా అంటూ మన సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాటాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి యోధుడు. ఆయన వేసిన బాటలో మనమందరం ప్రయాణించాలని కోరారు. ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీమన్నారాయణ, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కారం రాఘవ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఉపాధ్యక్షులు సరియం రామ్మోహన్, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెట్టి భారతి, పివైఎల్ డివిజన్ అధ్యక్షులు కెచ్చెల పోతిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు అనేక కళా రూపాలు, నృత్యాలు ప్రదర్శించారు. విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ సమ్మె సైరన్. 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఇప్పటికే ముగిసిన సమ్మె నోటీసు గడువు. ఆదివారం భారీ ధర్నా చేపట్టిన కార్మికులు స్ట్రైక్ చేపడతామని హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తాసపడుతుంటే వాళ్ళు అడుగులు మొదలుతుంటే ఇది సరికాదని చెప్పి వాళ్ళని నిరసించి ప్రజల ముందు బోల్లో పెట్టి మన రూట్లోకి వచ్చేదాని కోసం కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిలిపేయడం కోసం గత 4 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. తాగింది ఇదే కీలక. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం. 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. న్యూజిలాండ్ 251/7, భారత్ 254/6. ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న భారత్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు. నర్సరావుపేట. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సబ్ జైల్లో
ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడతల రజని.